దేశంలో వ్యక్తి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇక విశేష ప్రజాదరణ కలిగిన ఒక బలమైన నేత లేదా కుటుంబాన్ని ఆధారంగా చేసుకునే పనిచేస్తున్న రాజకీయ పార్టీలలో ఈ పరిస్థితి క్లియర్ గా కనిపిస్తోంది. పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం వదిలిపెట్టి వ్యక్తి పూజతో కేంద్రంగా పనిచేసిన పార్టీలు నేత బలహీన పడినా లోకం నుంచి నిష్క్రమించినా ఒక్కసారిగా చతికిల పడుతున్నాయి. ఒక్క దశాబ్ద కాలంలో వెనక్కి తిరిగి చూస్తే చాలు ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శివసేన, సమాజ్వాద్ పార్టీ, బీజూ జనతా దళ్, ఆర్జేడీ, అన్నా డీఎంకే, ఆ మాటకొస్తే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా ఆ జాబితాలో ఉంది. కొన్ని పార్టీల విషయంలో ఆయా నేతలకు రాజకీయ వారసులు లేకపోవడం కారణంగానే కనిపిస్తుంటే మరికొన్నింటికి విషయంలో పేరుకు వారసులైన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించలేకపోవడం, సరైన నాయకత్వ లక్షణాలు లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. టైగర్ ఆ పేరు వింటేనే బాల్ ఠాక్రే గుర్తుకొస్తారు. ఆయన స్థాపించిన శివసేన వయస్సులో భారతీయ జనతా పార్టీ కంటే పెద్దది. 1966 జూన్ 19న ఏర్పాటైన ఈ పార్టీకి అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ చరిత్రే ఉంది. ఇక ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాంలో కేవలం మహారాష్ట్రలోనే కాదు దేశ రాజకీయాలలోనూ ఆయన చక్రం తిప్పారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికల గుర్తునే కాదు పార్టీ పేరును కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఠాక్రే మరణానంతరం పార్టీని ఐకమత్యంగా ఉంచడంలో ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే విఫలమయ్యారు. మొట్టమొదటిగా ఠాక్రే కుటుంబానికి చెందిన రాజ్ ఠాక్రే పేరు పడిపోయారు. ఇక మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే చీలికతో పార్టీ అసలు గుర్తును పేరును ఉద్ధవ్ వదులుకోవాల్సి వచ్చింది. మొత్తంగా బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆయన తరువాతి తరం నేతలు విఫలమయ్యారు. ఫలితంగా పార్టీ సైతం చీలికలు పేలికలపై తన ప్రభావాన్ని కోల్పోయింది. శివసేన తరహాలో మహారాష్ట్రలో ఊపిరి పోసుకున్న మరో పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఆది నాయకత్వంలో విభేదించి సొంత కుంపటి పెట్టుకుని శరద్ పవార్ ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ఎంతో రాజకీయ చతురత కలిగిన ఆయన మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాలలో చక్రం తిప్పారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం యాంత్రాంగం పూర్తిగా ఆయనపైనే ఆధారపడి ఉంది. ఆయన పేరుతోనే పార్టీకి ఓట్లు పడ్డాయి. పూర్తి వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చిన పార్టీలో సొంత కుటుంబం కారణంగానే సంక్షోభం ఎదురైంది.
శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ పార్టీని చీల్చడమే ఎదురు దెబ్బ అనుకుంటే ఆ చీలిక వర్గమే అసలు పార్టీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో మరో శరాగతంగా మారింది. శరద్ పవార్ కేంద్రంగా ఆయన చుట్టూ నడిచిన పార్టీ గతేడాది నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటారని ప్రకటించిన మరుక్షణం నుంచే బలహీన పడడం మొదలైంది. ఇక ఇది గమనించిన శరద్ పవార్ పునరాలోచించుకొని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. పార్టీ నాయకత్వ బాధ్యతలు అన్ని ఆశించిన మేనల్లుడు అజిత్ పవార్ కు అవి దక్కకపోవడంతో తన వర్గం నేతలతో కలిసి చీలిక తీసుకొచ్చారు. ఇక శివసేన తరహాలోనే శరద్ పవార్ తన పార్టీ పేరును, ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. దేశంలో అత్యధిక జనాభా, అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతిగా అందరూ ప్రేమతో నేతాజీ అని పిలుచుకునే ములాయం సింగ్ ఇంకా స్థాపించినటువంటి పార్టీ సమాజ్వాద్ పార్టీ ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయింది. రాజ్యాధికారం పొందలేకపోయిన కులాలకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేసిన ఈ పార్టీ కాలక్రమంలో కేవలం యాదవ్లు, ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించే పార్టీగా ముద్రను వేసుకుంది. ఇక వయోభారం అనారోగ్యంతో పార్టీ పగ్గాలను తన కుమారుడు అఖిలేష్ యాదవ్ కు అప్పగించినప్పుడు పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తి ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ వేరే కుంపటి పెట్టుకున్నారు. రాజకీయాలలో ఎదురైన దెబ్బలతో అబ్బాయి అఖిలేష్ తో శివపాల్ కొన్నాళ్ల తర్వాత కలిసిపోయినా సరే పార్టీ గతంలో మాదిరిగానే తన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అఖిలేష్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎదుర్కొన్న 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ములాయం చేతిలో పార్టీ ఉన్నప్పుడు వెలుగు వెలిగిన ఆ పార్టీ ఇప్పుడు ఉనికి చాటుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ వారసత్వంగా పార్టీని, రాజ్యాధికారాన్ని అందుకోగలిగారే తప్ప తన సొంత రాజకీయ చతురత, నైపుణ్యం, నాయకత్వ లక్షణాలతో ఏదీ సాధించలేకపోతున్నారు.
ఇక మహారాష్ట్రలో దళిత బహుజన వర్గాలలో విశేష ప్రజాదరణ కలిగిన కాంచీరాం ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాయావతి హయాంలో రాజ్యాధికారాన్ని కూడా సాధించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో పార్టీని విస్తరించే ప్రయత్నాలు జరిగాయి. కాంచీరాం హయాంలో పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయగలిగారే కానీ మాయావతి తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోయింది. మాయావతి కేంద్రంగానే పార్టీ పనిచేయడం, ఆమె తప్ప ఆ పార్టీలో మరొక బలమైన నేత ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు వారసత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మాయావతి తర్వాత పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిర్మించిన ఉద్యమం నుంచి ఉద్భవించిన నేతల్లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, దేవేగౌడ సహా ఇంకా చాలా మందే ఉన్నారు. ఆనాడు ఏర్పడ్డ జనతా పార్టీ తర్వాతి కాలంలో చీలికలు పేలికలుగా కాగా ఇక నాటి నేతలంతా తలా ఒక సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా జనతాదళ్ పేరుతో నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ గత 3-4 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను ఏలుతున్నారు. ఇక వాటిలో లాలూ చేతిలోని ఆర్జేడీ పూర్తిగా లాలూ కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆ కుటుంబంలో అనేక మంది అనేక పదవులు అనుభవించారు. కుల కుటుంబ రాజకీయాలు అవినీతి పీకల్లోతు కూరుకుపోయిన ఆ పార్టీలలో లాలూకు వారసులుగా 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నప్పటికీ అంతర్గతంగా ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. అనేక రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా తమ యొక్క శక్తిని నిరూపించుకునే దానికోసంగా అన్ని రాజకీయ పార్టీలు రణరంగంలోకి వచ్చున్నాయి. వీటిలో పార్టీలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని కుటుంబ పార్టీలు అయితే, కొన్ని సిద్ధాంతపరంగా ఏర్పడ్డ పార్టీలు అయితే, కొన్ని భావోద్వేగాలతో ఏర్పడిన పార్టీలు అయితే, ప్రాంతీయ పార్టీలుగా, జాతీయ పార్టీలుగా ఈ రకంగా రకరకాల పార్టీలు ఈ రోజు మనుగడలో ఉన్నాయి. వీటిల్ని సిద్ధాంతపరంగా ఏర్పడినటువంటి పార్టీలు కొన్ని అయితే, లేకపోతే తమ యొక్క చరిష్మాలతోటి కళా రంగాన్ని బేస్ చేసుకుని ఏర్పడి వచ్చినటువంటి పార్టీలు కొన్ని. వాటిల్లో సిద్ధాంతపరంగా కార్మిక వర్గం రాజ్యం రావాలనుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అయితే కొన్ని అయితే, తర్వాత తెలుగువారి ఆత్మాభిమానం అనేది లేకపోతే ప్రాంతీయంగా కొన్ని వాళ్ళ పార్టీలని మనుగడలోకి తీసుకొచ్చి తర్వాత వారసులుగా లేకుండా పోయినటువంటి పార్టీలు, ఇటువంటి అన్ని రకాల పార్టీలని మనం చూస్తా ఉన్నాం. వీటిల్లో ఇప్పుడు ఏం వస్తా ఉంది, ఇటువంటి పార్టీలు ఏర్పడిన కొన్ని రోజులకి తన యొక్క ప్రారంభించినటువంటి నాయకుడు కథనానంతరం దీన్ని కొనసాగించడం అయితే కొంచెం కష్టసాధ్యంగా ఉంది. అది మనం చూస్తా ఉన్నాం. అన్నాడీఎంకే తమిళనాడులో తన జయలలిత గారు చనిపోయిన తర్వాత దాన్ని ఎవరు ముందుకు తీసుకుపోవాలనేది పెద్ద సమస్యగా ఈరోజు ముందుకు వస్తా ఉంది. కులం కుటుంబంలో మునిగిపోయిన పార్టీలు దేశవ్యాప్తంగానే చాలానే కనిపిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటకలోని దేవేగౌడ నేతృత్వంలో ఉన్న జనతాదళ్ పార్టీ కూడా ఆ కోవలోనిదే. ఉత్తరాదిన యాదవ్ పరివార్ చుట్టూ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీలు తిరిగితే కర్ణాటకలో ఒక్కలిగ వర్గానికి చెందిన పార్టీగా జేడీ ముద్రపడింది. అలాగని ఆ వర్గంలో ఇతర నేతలు ఎవరైనా ఎదిగారా అంటే అదీ లేదు. కేవలం దేవేగౌడ కుటుంబం తప్ప ఆ పార్టీలో మరొక పెద్ద నేత అంటూ ఎవరూ కనిపించరు. కుటుంబంలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంకీర్ణ రాజకీయాలలో దేశానికి ప్రధానిగా పనిచేసిన దేవేగౌడ తన సొంత రాష్ట్రంలో పార్టీని నిలబెట్టలేకపోతున్నా ఇక సతమతమవుతున్నారు.
దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కుటుంబ రాజకీయాలు వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో అంతమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఈ దేశంలో ఉండేటటువంటి పరిస్థితుల్లో సేవ చేయాలి, ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆ కార్యక్రమం అనుగుణంగా ఉండేటటువంటి పార్టీలు మాత్రమే మనుగడ సాధిస్తున్నాయి. దాంట్లో భాగంగానే దేశంలో ఇప్పటికే అనేక జాతీయ పార్టీలకు వచ్చేవారికి కాంగ్రెస్ పార్టీ దాదాపు గాంధీ ఉన్నప్పటి కూడా వాళ్ళ కుటుంబ రాజకీయాల్లాగా వచ్చాయి. ఈ మధ్య కాలంలో కొంత మార్పు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కొంత మార్పు అయితే జరిగింది. ఏదేమైనా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పలానాలది, గాంధీ మహాత్ముడిది, లేదంటే ఇందిరాగాంధీది, రాహుల్ గాంధీది, ఇప్పుడు సోనియా గాంధీది, ఇట్లా అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరలా బీజేపీ కూడా అదే పరిస్థితుల్లో మోడీ, అమిత్ షా అనేటటువంటి వచ్చింది. ఇది ఇన్ని రోజులు ఉంటదనేటటువంటి మనకి అర్థం కానిటువంటి పరిస్థితి. రాష్ట్ర రాజకీయాలకు వచ్చే వారికి రాష్ట్రాల్లో ములాయం సింగ్ పార్టీ గాని, అదే విధంగా బీఎస్పీగా ఉండేటటువంటి మాయావతి, ఇట్లాంటి పార్టీలు కూడా ఒక వర్గంగా అదే విధంగా అంతమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్రంలోకి వచ్చే వారికి వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ, అదే తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన పార్టీ. ఒకవేళ చంద్రబాబు నాయుడు పోతే లోకేష్ రావాలి, లోకేష్ పోతే ఇంకొక ఆయన వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి తప్ప ఒక ఆల్టర్నేటివ్ గా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఉండేటటువంటి పార్టీలు కాకుండా పోయినాయి. ఇప్పటి వరకు ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కార్మిక వర్గ పార్టీగా, లేదంటే ఈ దేశంలో రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీలుగా ఉండేదానికి ఒక అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్రంలో గాని దేశంలో గాని ఒక కుటుంబ రాజకీయాలు అనేటటువంటి అంతమయ్యేటటువంటి పరిస్థితి దేశంలోనే అనేకమైనటువంటి పార్టీలు ఈ రోజు చూస్తున్నాం. అట్లా కాకుండా ఒక ప్రజల సేవలో, ప్రజా సేవ అంకితంగా ఉండేటటువంటి పార్టీలే మనుగడ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఇప్పుడు ఉండేటటువంటి తరుణంలో కొనసాగుతూ ఉన్నది. దేశంలో ప్రాంతీయ పార్టీలు అంటేనే బలమైన నేత కేంద్రంగానే వ్యక్తి పూజ, కుటుంబ ఆరాధనతో రాజకీయాలు చేస్తూ ఉంటాయి. అవి ఏర్పాటయ్యే సమయంలోనే సిద్ధాంతాలు, భావజాలాలు, రాజ్యాధికార పగ్గాలు అందుకున్నాక కుటుంబ పాలనే సిద్ధాంతంగా అధినేత కులానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా భావజాలంగా మారిపోతోంది. ఇక శతాబ్దానికి పైగా చరిత్ర కలిగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి స్వాతంత్ర్యం వరకు ఎంతో మంది ఆ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. మొట్టమొదటిగా ప్రధానిగా నెహ్రూ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీపై పూర్తిగా ఆ కుటుంబమే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. విభేదించిన వారు వేరు కుంపట్లు పెట్టుకొని వేరు పార్టీలు పెట్టుకున్నారే తప్ప కాంగ్రెస్ లో పరిస్థితి మాత్రం మారలేదు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో పేరుకు ఇతరులు పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఆ కుటుంబానిదే అన్న సంగతి అందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ మరణానంతరం పివి నరసింహారావు, సీతారాం కేసరి హయాంలో పార్టీ స్వతంత్రంగా వ్యవహరించగలిగింది. 1998లో సీతారాం కేసరిని బలవంతంగా తొలగించి సోనియా గాంధీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పూర్తిగా కుటుంబ పార్టీగా మారిపోయింది. 20 ఏళ్లకు పైగా సోనియా గాంధీయే పార్టీ అధినేత్రిగా పనిచేయగా రాహుల్ గాంధీ 2 ఏళ్లు ఏఐసిసి అధ్యక్షులుగా పనిచేశారు. 2004-2014 మధ్య కాలంలో వరుసగా 2 పర్యాయాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడుగా పేరుకు మాత్రమే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. అయితే పార్టీలో, ప్రభుత్వంలో మొత్తం పెత్తనం సోనియాదే అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.
కుటుంబ వారసత్వ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ పగ్గాలను మల్లికార్జున ఖర్గేకి అప్పగించినప్పటికీ పెత్తనం మాత్రం ఆ కుటుంబానిదే అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇక లోక విదితమే ఆ కుటుంబానికి అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా ఆ పార్టీలో నేతలు పనిచేస్తూ ఉంటారు. ప్రసన్నం చేసుకొని పదవులు అందుకోవాలని చూస్తూ ఉంటారు. దాన్ని దాటి బయటకు రాలేని బలహీనతలో కాంగ్రెస్ ఉంది. ఇక అదే ఇప్పుడు పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పతనావస్థకు కారణమైంది. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, విమానాశ్రయాలు, పథకాలు, చివరకు అవార్డులకు సైతం ఆ కుటుంబ నేతల పేర్లే పెట్టారే తప్ప దేశానికి నిస్వార్థంగా సేవలను అందించిన అనేక మంది మహనీయులను విస్మరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు దాంట్లో నుంచి వచ్చారు. మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, తర్వాత అంతకుముందు పివి నరసింహ లాంటి వాళ్ళు, ఆ గాంధీ కుటుంబం నుంచి పక్కకెళ్లి నాయకత్వం పొందినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళ మీదనే ఆధారపడాల్సి వచ్చింది. కుటుంబ పార్టీ దాని నాయకత్వం ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మీదనే ఆధారపడి రాజకీయాలు నడపాల్సి, వాళ్ళు లేకపోతే వీళ్ళు సంతకం పెట్టలేని పరిస్థితికి మనం చూసాం. వాళ్ళ నాయకులకున్నా వీళ్ళు మౌన ముద్రే, వాళ్ళు చెప్తే వీళ్ళు చేయాల్సిందని చెప్పేసి వాళ్ళ తోకల్లాగా వ్యవహరిస్తున్నారన్నది మనం చూసాం. ఈ పరిస్థితి ఉంది. అట్నే ఈ బీజేపీ రోజు హిందూ పేరుతోటే రకరకాల రాజకీయాలు చేస్తూ అందరం మాది కుటుంబ పార్టీలు కాదు, మేము ప్రజలందరూ మాకు ఎవరైనా నాయకులు కావచ్చు అని చెప్పిన వాతావరణం తీసుకొచ్చి ఈరోజు బీజేపీ కూడా కుటుంబ పార్టీ వాళ్ళ యొక్క వారసులను ముందుకు తీసుకొచ్చి ముందుకు నెడతా ఉంది. మనం మధ్యప్రదేశ్ లో చూసాం. తర్వాత ఇప్పుడు మనం కేంద్ర నాయకులు రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు, ఎల్కే అద్వానీ వాళ్ళ కుటుంబాల నుంచి కూడా వాళ్ళు ఏదైతే విమర్శ పెడుతున్నారో కుటుంబ పార్టీలు అని వాళ్ళలో నుంచి కూడా ఈరోజు కుటుంబ రాజకీయాల్లోకి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చే స్థితి మన కనపడతా ఉంది. అయితే అంతిమంగా ఈ పార్టీలు ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే తన మనుగడని సాధించే దానికోసంగా మనకి ఏమేమి బేస్ చేసుకుంటా ఉన్నారు అంటే నాకు తెలిసి సిద్ధాంతపరమైనటువంటి పార్టీలకి ఎప్పటికైనా భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. సిద్ధాంతం లేనటువంటి వాటి ఏదో ఒక కాలంలో వాటిలన్నింటినీ పోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన ఆంధ్రాలో చూస్తా ఉన్నాం. రాజశేఖర్ రెడ్డిని తన యొక్క చరిష్మాతోటి ఆయన కుమారుడు రాజకీయ రంగంలోకి వచ్చి ఆయన యొక్క ఆలోచనలు నేను ముందుకు తీసుకొని పోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని ప్రారంభించినారు. దీని మనుగడ కూడా ఎంతకాలం ఎలా ఉంటుందనంటే అప్పటికప్పుడు భావోద్వేగాల్ని ముందుకు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు కాబట్టి ఆయన సానుభూతితోటే ముందుకు వచ్చి ఈరోజు దానికి రకరకాల అంటే దీని మనుగడ ఎంతవరకు అనేది కొన్ని ప్రశ్నార్థకం. అయితే తాత్కాలికంగా కొన్ని విజయాలు సాధించవచ్చేమో కానీ ఒక సిద్ధాంతాన్ని ఎంపిక చేసుకొని భవిష్యత్తులో ఈ సమాజానికి ఈ రకంగా మేము తోడ్పడతాం అనుకున్న పార్టీలు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాటిని కూడా గుర్తు పెట్టుకొని వాటిని కూడా మనుగడలోకి తీసుకురావాల్సిన వీటన్నిటినీ గుర్తించాలని చెప్పేసి నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మిగతా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆర్జేడీ లాంటివి, బీహార్లో అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ లాంటివి, యూపీలో జేడీఎస్ కుమారస్వామి జేడీఎస్ వీళ్ళందరూ గతంలో జనతా పార్టీలో నుంచి జనతాదళలో నుంచి రకరకాలుగా వాళ్ళ కుటుంబ విడగొట్టుకొని ఆ ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసుకుని మన మమతా బెనర్జీ ఉంది, ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె ఒక తృణమూల కాంగ్రెస్ అని ఏర్పాటు చేసుకుని ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునే దానికోసం ఒక ప్రధానమైన పార్టీ నుంచి విడిపోయి వచ్చి రాజకీయాలు నడుపుతా ఉన్నారు. అయితే ఏదైనా ఒక మంచి కోసం ప్రయత్నం చేసినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు నేడు మనం చూస్తా ఉన్నాం. అటు కాకుండా ఏదో కొందరికి తొత్తులుగా కార్పొరేటు విరాళాలు ఇవన్నీ ముందుకు వచ్చిన తర్వాత ఇదేదో అది కూడా ఒక కంపెనీ పార్టీలాగా వ్యాపార లావాదేవీల పార్టీలాగా వ్యవహరిస్తా ఉన్నాయి. అటువంటి కాకుండా ఒక మంచి సిద్ధాంతం కోసం ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను.
కులం, కుటుంబం, వ్యక్తి ఆధారిత వారసత్వ రాజకీయాలకు దూరంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని వ్యక్తి పూజ కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన తదనంతరం కూడా పార్టీని నడిపించగలిగేది ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆ పార్టీలో అడుగడుగునా ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేస్తూ క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకుంటోంది. ఇక బలమైన సిద్ధాంతం, భావజాలంతో పార్టీ నడుస్తోంది. ఇక వివాహ బంధాలకు సైతం దూరంగా ఉంటూ యావత్ జీవితాన్ని పార్టీకి అంకితం చేసి అహర్నిశలు పనిచేసే నేతలు బీజేపీకి మాత్రమే సొంతం. ఒకప్పుడు 2 పార్లమెంట్ సీట్లతో ప్రయాణం, ఇప్పుడు ఏకంగా 303 సీట్లు సాధించగలిగినంత సత్తా ఇది కేవలం మోదీ ఒక్కడి వల్లనే సాధ్యపడింది అనుకోవడానికి వీల్లేదు. అంటే ఇక వివిధ రాష్ట్రాలలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు కూడా ప్రజలకు దగ్గరయ్యేలా చేశాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పదవులను అనుభవించిన వారిని దూరం పెట్టి మరీ కొత్త వారికి అవకాశం కల్పించడం బీజేపీలో మాత్రమే సాధ్యపడింది. పార్టీ విస్తరణలో సైద్ధాంతిక భావజాలమే సరుకుగా మారుతోందే తప్ప వ్యక్తి కేంద్రంగా ముందుకు సాగడం లేదు. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కడి చేతిపైనే పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తున్న బలమైన యంత్రాంగాన్ని, వ్యవస్థను పార్టీ నిర్మించుకుంది. మోదీ తర్వాత కూడా అదే తరహాలో పాలన అందించగలిగే నాయకత్వాన్ని ఇతర రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల ఎంపిక ద్వారానే చూపెడుతోంది. ఇక మోదీ తరహాలోనే కుటుంబం, వారసులు లేని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా అనేక మంది ఆ పార్టీలో ద్వితీయ శ్రేణిలో కనిపిస్తున్నారు. వాజ్పేయి, అద్వానీల తర్వాత బీజేపీకి నాయకత్వం లేదు అనుకున్న వారి అంచనాలను తలకిందులుగా చేస్తూ మోదీ, షా ఇక ద్వయం ఇప్పుడు వారికంటే బలవంతంగా మారింది. ఈ ఇద్దరి తర్వాత కూడా పార్టీ నాయకత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న భరోసా కల్పించింది. అన్నింటికంటే ఆ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ వంటి సైద్ధాంతిక మాతృ సంస్థ తిరుగులేని బలాన్ని, నాయకత్వాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థ నుంచి తయారైన అనేక మంది నేతలు కేవలం బీజేపీలోనే కాదు ఇతర పార్టీలలోనూ నాయకత్వ లక్షణాలతో దూసుకెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు. పదవులు, అధికారం కుటుంబానికి, కులానికి మాత్రమే దక్కాలి అనుకున్న పార్టీలు క్రమక్రమంగా ప్రజలకు దూరం అవుతున్నాయి. అన్ని వర్గాలకు అధికారాన్ని అప్పగించే పార్టీలకు మాత్రం డోకా లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇకనైనా ప్రజల పక్షాన పార్టీలు పోరాడతాయే తామే కనుమరుగవుతారో భవిష్యత్తులో చూడడం ఖాయమని మాత్రమే చెప్పాల్సిందే. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.